హీరోయిన్ అసిన్ మనకి చాలా సుపరిచితురాలు. ఒకప్పుడు వరుసబెట్టి హిట్లు సినిమా చాలా హిట్ సినిమాలు చేసింది. ఇంకా చెప్పాలి అంటే అసలు ఒక సీజన్లో అట్లా మెరుపులాగా వచ్చి కొంతమంది వెళ్తూ ఉంటారు కదా హీరోయిన్లు, అలా వచ్చింది, పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. అంటే తనేమి అవకాశాలు రాకో లేకపోతే మళ్ళీ లేడీ ఓరియంటెడ్ సినిమాలు తీసుకున్న తర్వాత టీవీ సీరియల్, వెబ్ సిరీస్లు లేదా ఏదైనా ప్రోగ్రామ్కి జడ్జు అవన్నీ చేయాల. కెరీర్ మంచి పీక్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడే అన్ఎక్స్పెక్టెడ్ మంచి సంబంధం వచ్చింది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనుకున్నా పెళ్లి చేసుకుంది. ఎవరో కాదు, మైక్రోమాక్స్ ఫోన్లు చాలామందికి ఐడియా ఉంటుంది. మైక్రోమాక్స్ సంస్థ యజమాని అంటే హీఈస్ వన్ ఆఫ్ ద పార్ట్నర్, వ్యవస్థాపకుడిలో ఇతను ఒకడు, రాహుల్ శర్మ. ఇతనికి వేల కోట్ల ఆస్తుంది. సో మంచి సంబంధం, బాగా చేసుకున్నారు. 2016 అనుకుంటా వీళ్ళకి పెళ్ళి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంకెంత, ఇక నెక్స్ట్ ఇయర్కి 10 ఏళ్ళు. ఒక పాప కూడా ఉంది వీళ్ళకి. అసిన్కి ఆ పేరు ఎందుకు పెట్టారు అంటే, సిన్ ఒక పాపం, అసిన్ పాపం కానిది, తప్పు కానిది అన్నట్లుగా పేరు పెట్టారు అని ఒక సందర్భంలో తనే చెప్పుకొచ్చింది. అండ్ ఇకపోతే మైక్రోమాక్స్ గురించి మాట్లాడుకుంటే, ఫోన్లు బాగా డెవలప్ అయ్యే రోజులు, అప్పుడప్పుడే కొత్త కొత్త ఫోన్లు, రకరకాల ఫోన్లు వస్తున్నాయి. మనకు నోకియా డబ్బా గురించి తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు, అది బాగా ఫేమస్ కూడా. ఆ నోకియా డబ్బా తర్వాత ఆ తెర మీద కలర్స్ రావడం, ఆ కలర్స్ కాస్త మళ్ళీ ఫ్లిప్పులు, ఆ ఫ్లిప్పులు కాస్త ఇంకా మళ్ళీ ఇంకా టచ్ స్క్రీన్లలో ఇంకా ఇంచుమించు ఫోన్కి ఎక్కువ, ట్యాబ్కు తక్కువ అన్నట్టు మైక్రోమాక్స్ వచ్చింది. అప్పట్లో సెల్కాన్ అండ్ మైక్రోమాక్స్కి చాలా మంచి కాంపిటీషన్ ఉండేది. దానికి ఒక డిఫరెంట్ ఛార్జింగ్ పిన్ కూడా ఉండేది. ఇప్పటివరకు కూడా ఆ పిన్తో మళ్ళీ ఇంకే ఫోన్లు రాలా, అదొక వింత. సో ఇది మైక్రోమాక్స్ గురించి చాలామందికి తెలుసు. మన 2000స్లో ఫోన్లు వాడిన చాలామందికి మైక్రోమాక్స్ సుపరిచితులు. ఎన్నో ఫోన్లు మనం మారుస్తూ ఉంటాం కదా, అన్ని కంపెనీలు రుచి చూసిన వాళ్ళలో కూడా మైక్రోమాక్స్ కొంచెం డిఫరెంట్. ఎందుకు దీని గురించి ఇంతలా చెప్తున్నాము అంటే, నిజమే చెప్పుకొని తీరాలి. బికాజ్ ఆ టైంలో చాలా ప్రయోగాలు చేసింది మైక్రోమాక్స్. టచ్ స్క్రీన్లోనే స్క్రీన్లు పెంచడం, ఇంకేదో చేయడం డిఫరెంట్. అండ్ దాంట్లో మళ్ళీ ఆండ్రాయిడ్లు అప్పుడు మేబీ ఆండ్రాయిడ్ 3, 4, 5, 6 ఆ దశలో బాగా ఊపింది చెప్పాలండి. అప్పుడు యాపిల్ కూడా అంతగా ఏముండదు, యాపిల్ 4 or 3 ఏదో సంథింగ్ ఉండి లేని యాపిల్స్ వచ్చాయి. బట్ సెల్కాన్, కార్బన్, ఇంకోటి మర్చిపోయా, కార్బన్ అనే ఒక కంపెనీ, మళ్ళీ వీళ్ళకి ఇంకో కాంపిటీషన్. బట్ అవన్నిటిని దాటుకొని కూడా మైక్రోమాక్స్ వచ్చింది. ఇప్పుడు మైక్రోమాక్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, రీసెంట్లీ రాహుల్ శర్మ ఒక ఇంటర్వ్యూలో తన పతనం గురించి చెప్పుకొచ్చాడు. తనకి సుమారుగా 12,000 నుంచి 15,000 వరకు కోట్ల నష్టాన్ని చవి చూశాడు ఒక్కసారిగా. ఏమైందంటే, ఆ టైంలో వీళ్ళు వేరే వాళ్ళతో ఒప్పందం పెట్టుకున్నారు, అంటే లైక్ చైనీస్ కంపెనీస్తో. అప్పటికే చైనా మార్కెట్లో బాగా దూసుకొచ్చింది. వీళ్ళు ఏ ఫోన్లు తయారు చేసినా దాంట్లో ఇంకొంత డిఫరెంట్, ఇంకేదో డిఫరెంట్, ఆ కెమెరాలో కానీ లేకపోతే ఆ ప్రాసెసర్లో కానీ లేకపోతే ఇంకేదో మ్యాజిక్స్ చేసుకుంటా వచ్చింది. మెటాలిక్ ఫోన్లు కూడా వచ్చాయి, యాపిల్ మెటాలిక్ ఫోన్లు దించింది. అట్లాంటి టైంలో మైక్రోమాక్స్ కూడా మెటాలిక్ ఫోన్లు వచ్చాయి. అండ్ దాని ఛార్జింగ్ కానీ ఇంకేంటవి హెడ్ ఫోన్స్ కానీ డిఫరెంట్గా ఉండేవి. అలా చైనీ మార్కెట్తో వీళ్ళు ఒప్పందం పెట్టుకున్నారు. ఇదేదో బాగుంది, మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చింది. ఎందుకు ఒప్పందం పెట్టుకున్నారు అంటే, ఓ పక్క సెల్కాన్ని, ఇంకో పక్క కార్బన్ని మనం డిఫీట్ చేయాలి అంటే ఇంకో కొత్తగా ఏదైనా ఇన్వెంట్ చేయాలి. ఆ కొత్త ఇన్నోవేషన్స్కి మనము ఏదైనా ఒక పెద్ద పరికరం తెచ్చి తయారు చేసామే అనుకో, తర్వాత కొత్త వెర్షన్ వచ్చినప్పుడు ఇది వేస్ట్ అయిపోతుంది. సో అలా ఇన్వెస్ట్మెంట్ లాస్ అవుతుంది. కాబట్టి వేరే వాళ్ళతో ఒప్పందం పెట్టుకుంటారు. ఎక్కడి నుంచో చిప్స్ తెచ్చుకోవడం, ఎక్కడి నుంచో మదర్ బోర్డులు తెచ్చుకోవడం, అంటే రా మెటీరియల్స్ అనే డిఫరెంట్ కంట్రీస్ నుంచి తెచ్చుకొని ఇక్కడ ఫోన్ని మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు. అలా రా మెటీరియల్ ఎక్కువ శాతం వీళ్ళు చైనాతో తీసుకున్నారు ఒప్పందాలు. ఇకపోతే అనుకోకుండా దేశీ మార్కెట్ నుంచి చైనా వెళ్ళిపోవడం, ఆల్రెడీ ఒక విధ్వంసం సృష్టించి వెళ్ళిపోవడం, అండ్ వీళ్ళకి సడన్గా నెక్స్ట్ వెర్షన్ దించాలి అంటే ఏం చేయాలో అర్థం కాక సతమతం అయిపోవడం. అలా అని పోనీ ఆ టెక్నాలజీని మనం కొని ఇక్కడ పెడితే నెక్స్ట్ ఇంకో వెర్షన్ వస్తే దీన్ని ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్. ఇలాంటి టైంలో మైక్రోమాక్స్ ఏం చేయాలో అర్థం కాక ఒక్కసారిగా దివాలా తీసింది. వాళ్ళకి కొన్ని వేల కోట్ల నష్టాలు అలా వచ్చేసాయి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళు బాగానే ఉన్నారట, లాభాల్లోనే ఉన్నారట. ఎందుకు అనేది మాత్రం చెప్పలేదు. మేబీ వాళ్ళ దగ్గర ఉన్నవి ఇంకేమన్నా ఫోన్లు వాళ్ళు వాడుకుంటున్నారేమో, అవుట్ సోర్సింగ్ ఇస్తున్నారేమో చెప్పలేం. కానీ ఇప్పుడైతే ప్రజెంట్ బాగానే ఉన్నారు. బట్ ఒక్కసారిగా మాత్రం సంస్థ కుప్పకూలింది. సో ఏ సంస్థ అయినా సరే ఒక్కసారిగా అలా లైమ్లైట్లో వచ్చినప్పుడు చాలా వరకు కూడా
దాన్ని కంటిన్యూ చేయలేకపోతున్నాయి. పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి ఇప్పటికీ. ఇప్పుడు రిలయన్స్ అవి ఇవి వచ్చినా కూడా ప్యారలల్గా ఏదో రంగంలో వాళ్ళు దూసుకొస్తున్నారు. ఇప్పుడు రిలయన్స్ ఫోన్లు ఎవరు వాడట్లా, బేసికల్లీ ఆ ల్యాండ్లైన్లో ఎవరు వాడట్లా. ఆ జియో సిమ్ అయితే వాడుతున్నారు, కానీ రిలయన్స్ మొబైల్స్ ఉండేవిగా ఆ 1000 రూపాయలకు వచ్చేవి, ఎవరు వాడట్లా. దా మార్కెట్ అయిపోయింది. కాకపోతే రిలయన్స్కి నష్టం ఏం లేదు. ఇంకో రంగంలో వాళ్ళు ఎలక్ట్రానిక్స్లోనో లేకపోతే రిటైల్ మార్కెట్లోనో లేకపోతే ఎఫ్ఎంసీజీలోనో ఉంటారు కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ ఇలాంటి సంస్థలు ఏంటంటే ఒకే ప్రోడక్ట్ నమ్ముకొని అలా ఎదుగుతారు కదా, ఎప్పుడైనా ఒక్కసారిగా పతనం చవి చూస్తే అంతే. నోకియాకే దిక్కు లేకుండా పోయింది. ఇప్పుడు మార్కెట్లో శాంసంగ్ ఉంది, అలాగే యాపిల్ యాజ్ యూజువల్ దానికి ఆ బ్రాండ్ని ఎప్పుడు అది సంవత్సరానికి పెంచుకుంటూ పోతుంది తప్ప ఎప్పుడు తగ్గల. మరి తెలియదు ఫ్యూచర్లో ఎప్పుడేమైద్దో. ఇప్పటికీ అదొక హాట్ కేక్. అండ్ ఇంకా కొన్ని సంస్థలు వచ్చినా సరే అలా అంటే మరీ అతికి వెళ్లకుండా ఇప్పటికీ కంటిన్యూ అయ్యేవి కూడా కొన్ని ఉన్నాయి. మన సోనీ ఎరెక్షన్ ఇప్పటికీ ఉంది, 1, 2 అట్లా రిలీజ్ చేస్తుంది. అండ్ మోటోరోలా ఇప్పటికీ ఉంది, 1 అలా వస్తున్నాయి. అంటే వాళ్ళు ఎంత మరీ అత్యాశకు పోలా. మైక్రోమాక్స్ చేసిన తప్పేంటంటే ఒకే ఏడాది చాలా మనకి ఏదో ఆండ్రాయిడ్ వెర్షన్ కూడా మారదు, బట్ అదే ఆండ్రాయిడ్ వెర్షన్లో బోల్డ్ అన్ని ఫోన్లు తీసుకురావడం. ఎందుకు యాపిల్ ఇంకా నిలబడింది అంటే 1 సంవత్సరం అయితే తప్ప ఇంకో కొత్త యాపిల్ రాదు. ఆ ఎదురు చూపులకి అంటే వర్తి చెప్పాలి అంటే ఎదురు చూస్తూ ఉంటారు, ఎప్పుడెప్పుడు వస్తుంది. అండ్ మళ్ళీ వస్తుంది కరెక్టే, దాంట్లో ఏమేమి ఫీచర్లు ఉంటాయి, ఇందులో లేనిదేంటి అందులో ఉండేదేంటి, ఇలా ఎదురు చూస్తూ ఉంటాం. బట్ మైక్రోమాక్స్ చేసిన తప్పేంటంటే ఆ ఎదురు చూపులు లేకుండా మార్కెట్కి వెళ్తే ఒకేసారి ఇది వచ్చింది, వెంటనే ఇది వచ్చింది, లేటెస్ట్ అది వచ్చింది, తర్వాత ఇది వచ్చింది. ఆ నెక్స్ట్ వీకే మళ్ళీ ఫ్లిప్కార్ట్లోనో లేకపోతే అమెజాన్లోనో ఇది ఏదో రాబోతుంది అని ఉంటుంది. సో ఇన్ని ఉండేసరికి ఏం చేయాలో అర్థం కాక ఒక్కసారి అయితే మార్కెట్ని అయితే షేక్ చేశారు, అదైతే ఒప్పుకోవాలి. బట్ ఇప్పుడైతే అడ్రస్ లేకుండా పోయింది. ఇప్పటికీ దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాము అంటే చాలామంది వాళ్ళ లైఫ్లో ఒకసారో 2 సార్లు వాడి ఉన్నారు కాబట్టి అదొక చిన్న జ్ఞాపకం, అంతమించి ఇంకేం చెప్పలేము. ఇంకపోతే నోకియా ఆబ్వియస్లీ ఇప్పటికీ నోకియా ఒక బ్రాండే. అంటే ఫోన్లలో మార్కెట్ పోయింది కానీ దానికి ఉన్న గుడ్ విల్ మాత్రం అలాగే ఉండింది, ఒక రెప్యుటేషన్ అలాగే ఉండిపోయింది. మళ్ళీ నోకియాని ఎవడంటే అంటే బజాజ్ చేతక్ లాగా మళ్ళీ నోకియా ఎప్పుడన్నా రిలీజ్ అయినా ఏదైనా కొత్త వెర్షన్లో చూపించినా మళ్ళీ జనాలు దానికి అట్రాక్ట్ అవుతారు 100%. బట్ వాళ్ళు ఎందుకు రావట్లేదు అంటే ఉంటాయి ఎవరి ఆర్థిక ఇబ్బందులు వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్.